ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రభువు మరొక దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క వర్తమానం కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ చరణం. 36వ కీర్తన 8వ చరణం. ఈ మందిరము యొక్క సమృద్ధి చేత వారు తృప్తి నొందుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరములో సంతృప్తి, సమృద్ధి ఉన్నది. దైవ జనాంగమా, ఆయన మందిరములో ఏ కొదువ కూడా లేదు. ఆయన మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంతృప్తి చేత నింపి నడిపించే దేవుడై ఉన్నారు. ఈ లోకములో దొరకనటువంటి సంతోషము, సమాధానము దేవుని మందిరములో మనకు దొరుకుతుంది. ఆయన దర్శనం, ముఖ దర్శనం మనకు దొరుకుతుంది. ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని మనం చూస్తాం. మన యొక్క అన్ని కోరికలు, మన యొక్క వాంఛలన్నింటినీ కూడా దేవుడు ఆయన సన్నిధిలో తీర్చే దేవుడై ఉన్నారు. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి విడిపించి పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నారు. దైవ జనాంగమా, ఆయన మన ఆత్మలను తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఇదిగో ప్రభు యొక్క సన్నిధికి వేగిరపడి మనం రావాలి. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మనము కనబడాలి. ప్రతి ఉపవాస కోడికలకు మనము కనబడాలి. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని తప్పక ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మనం పొందుకోవాలి. ఏ ఒక్కరు కూడా దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎబ్రీ పత్రికల్లో పౌలు అంటారు కదా, కొందరు మానుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుకునుట మానకూడదు. దినములు గడుస్తున్న కొద్దీ మరి ఎక్కువగా మనము ప్రార్థనలో, సహవాసములో మనము ముందుకు సాగే వ్యక్తులంగా ఉండాలి. దైవ జనాంగమా, ఇగో ఈ ఉదయ కాలం ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అయ్యా, నేను ప్రతి ఆదివారం నీ మందిరములో నేను కనబడతాను. ప్రతి దినము నీ ముఖదర్శనం నేను చేస్తాను. ఉదయ సాయంత్రములు ప్రభువా నేను ప్రార్థనలో ఉంటాను, వాక్యం చదువుతాను అనే ఒక తీర్మానం మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి చేత దేవుడు మన ఆత్మలను, ప్రాణాత్మ దేహములను సంతృప్తి పరిచి మనల్ని బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళ మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిజ రక్షకుడవు, నిజ దేవుడవు నాయనా, నీకు వందనాలు. అయ్యా, ఇదిగో ఈ యొక్క సందేశమును వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి బలహీనతలన్నిటి నుంచి విడిపించండి ప్రభువా. వారి రుగ్మతలన్నిటి నుంచి విడిపించండి ప్రభువా, నీకు వందనాలు. సమాధానము చేత, నెమ్మది చేత వారిని నింపండి. అవును తండ్రి, నీ మందిరములోనికి వారు అడుగు పెడుతున్నప్పుడు నీ మందిరములోని తండ్రి సమృద్ధి చేత వారిని ఆశీర్వదించమని, దీవించమని, వారిని తృప్తిపరచమని వేడుకొని వస్తున్నాను. ఏ బలహీనతతో వారిని మందిరానికి వస్తున్నారు, వారి బలహీనతలన్నిటి నుంచి మీరు విడిపించి సమాధానం చేత వారిని పంపమని వేడుకొని వస్తున్నాను. గొప్ప దేవుడవు నాయన, జీవాధిపతివి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తండ్రి వారు చేస్తున్న చేతి పనులు అన్నింటిలో మీ దేవుని, మీ ఆశీర్వాదం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సమాధానమును, నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.